ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 23 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, దేహాభిమానము ఏడిపిస్తుంది. కావున దేహీ అభిమానులుగా అంటే ఆత్మాభిమానులుగా అయినట్లయితే పురుషార్థం చాలా బాగుంటుంది. హృదయంలో సత్యత ఉంటుంది. అప్పుడే తండ్రిని పూర్తిగా అనుసరించగలుగుతారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఎటువంటి పరిస్థితుల్లోనైనా లేక ఆపదలోనైనా నిర్భయంగా లేక ఏకరసంగా ఎప్పుడు ఉండగలరు? సమాధానము, ఎప్పుడైతే డ్రామా జ్ఞానం పైన పూర్తిగా నిశ్చయం ఉంటుందో అప్పుడు స్థితి నిర్భయంగా లేక ఏకరసంగా ఉంటుంది. ఏ ఆపద వచ్చినా ఇది డ్రామాలో నిర్ణయమై ఉంది అని అంటారు. కల్పక్రితం కూడా దీనిని దాటారు. ఇందులో భయపడే మాటే లేదు. కానీ పిల్లలు మహావీరులుగా అవ్వాలి. ఎవరైతే తండ్రికి పూర్తిగా సహయోగ సుపుత్రులై ఉంటారో, తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో, అటువంటి పిల్లలే సదా స్థిరంగా ఉంటారు. వారి స్థితి ఏకరసంగా ఉంటుంది. పాట, ఓ దూరపు బాటసారి. ఓం శాంతి. వినాశ సమయంలో కొంతమంది మిగిలిపోతారు. రాముని సైన్యము మరియు రావణుని సైన్యము, రెండు సైన్యాల నుండి కొందరు తప్పకుండా మిగులుతారు. రావణ సైన్యము దుఃఖముతో ఆర్తనాదాలు చేస్తారు. ఒకటేమో మేము జతలో వెళ్ళలేదని మరియు అంతిమ సమయంలో చాలా కష్టాలు కలుగుతున్నాయని త్రాహి త్రాహి అంటూ ఉంటారు. పిల్లలైన మీలో కూడా అనన్యమైన వారే వినాశనాన్ని చూచేందుకు అర్హులుగా ఉంటారు. వారే ధైర్యంగా కూడా ఉంటారు. ఉదాహరణకి అంగదుడు స్థిరంగా ఉన్నాడు అని అంటారు కదా. వినాశనాన్ని పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ చూడలేరు. ఆపరేషన్ జరిగే సమయంలో ఎలాగైతే కొందరు చూస్తూ నిల్చోలేరో అలా అందరూ త్రాహి త్రాహి అంటూ ఉంటారు. ఇది మీ ఎదురుగా చూస్తూ ఉంటారు. హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. మంచి అనన్యమైన పిల్లలు బాబాకు సహయోగి సుపుత్రులైన పిల్లలుగా ఉన్నవారే తండ్రి హృదయాన్ని అధిష్ఠిస్తారు. హనుమంతుడు ఒక్కరు మాత్రమే కాదు, అందరూ హనుమంతులే. మహావీరుల మాలే ఉంది. రుద్రాక్ష మాల కూడా ఉంటుంది కదా. రుద్ర భగవంతుని మాల ఏదైతే ఉందో దాని పేరే రుద్రమాల. రుద్రాక్ష చాలా విలువైన బీజము. రుద్రాక్షల్లో కూడా కొన్ని అసలైనవి, కొన్ని కృత్రిమమైనవి ఉంటాయి. అదే మాల 100 రూపాయలకు కూడా దొరుకుతుంది. అదే మాల 2 రూపాయలకు కూడా దొరుకుతుంది. ప్రతి వస్తువులోనూ అలానే ఉంటుంది. తండ్రి వజ్ర సమానముగా తయారు చేస్తారు. దానితో పోలిస్తే అన్నీ కృత్రిమమైనవే. సత్యమైన పరమాత్మను ముందు మిగిలినవన్నీ అసత్యమైనవే, పైసాకు పనికిరానివే. ఒక సామెత కూడా ఉంది కదా, సూర్యుని ముందు చీకటి ఎప్పుడూ దాగి ఉండలేదు. ఇప్పుడు వీరు జ్ఞాన సూర్యులు. వారి ముందు అజ్ఞానము ఎప్పుడూ దాగి ఉండజాలదు. మీకు సత్యమైన తండ్రి ద్వారా సత్యం లభిస్తుంది. తండ్రి అయిన సత్యమైన ఈశ్వరుని గురించి మనుషులు చెప్తున్నదంతా అసత్యమేనని మీకు తెలుసు. ఇప్పుడు మీకు గీతా భగవానుడు శివుడు అని, దైవీ గుణాలు గల దేవతైన కృష్ణుడు కాదు అని తెలుసు. ఈ నిజాన్ని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఇది సంగమ యుగము. మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది.
శ్రీకృష్ణుని ఆత్మ ఇప్పుడు జ్ఞానం తీసుకుంటుంది, కానీ అతడు జ్ఞానం ఇస్తాడు అని మానవులు భావిస్తారు. ఎంత తేడా ఏర్పడింది! వారు తండ్రి, తాను పుత్రుడు. తండ్రి పేరును పూర్తిగా అదృశ్యం చేసేశారు, పుత్రుని పేరును వేసేశారు. పోను పోను చివరికి సత్యమే నిలుస్తుంది. మొదటి ముఖ్యమైన విషయమే ఇది. సర్వవ్యాపి అని ఎందుకు అర్థం చేసుకున్నారు? ఎందుకంటే గీతలో కృష్ణుని పేరు వేసేశారు. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. శ్రీకృష్ణుడు మరియు దేవీ దేవతలయ్యే ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారు. ఆత్మ పరమాత్మ చాలా కాలము నుండి దూరముగా ఉన్నారు అనే గాయనముంది. మనమే అందరికన్నా ముందు దూరమయ్యాము. మిగిలిన ఆత్మలందరూ అక్కడే అంటే పరంధామంలో తండ్రి జతలోనే ఉంటారు. దీని అర్థమును ఎవ్వరూ తెలుసుకోరు. మీలో కూడా యథార్థ రీతిలో అర్థం చేయించగలిగిన వారు కొద్దిమంది ఉన్నారు. దేహాభిమానం చాలా ఏడిపిస్తుంది. ఆత్మాభిమానులు మాత్రమే మంచి రీతిలో పురుషార్థం చేస్తారు కనుక ధారణ కూడా బాగా చేయగలుగుతారు. అందువల్లనే తండ్రిని అనుసరించండి అని చెప్తారు. తండ్రి పాత్ర కూడా చేస్తారు. ఇరువురు తండ్రులే. బాబ్దాదాలిద్దరూ ఒకే శరీరంలో ఉండే కారణముగా ఏ తండ్రి చెప్తున్నారు అనేది కూడా పిల్లలకు ఒక్కొక్కసారి అర్థమే కాదు. ఎవరు పాత్రలోకి వస్తారో వారిని అనుసరించవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి. చాలామంది మంచి పిల్లలు కూడా తండ్రిని స్మృతి చెయ్యనందున దేహాభిమానంలో ఉన్నారు. ఎవరు యోగులుగా లేరో వారు ధారణ చెయ్యలేరు. ఎక్కడైతే సత్యంగా ఉండాలి, పూర్తిగా అనుసరించాలి, ఏదైతే వింటారో దానిని ధారణ చేసి అర్థం చేయిస్తూ ఉండండి. నిర్భయంగా ఉండాలి. డ్రామా పాయింట్ పైన స్థిరంగా ఉండాలి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉంది అని అర్థం చేసుకుంటారు. కష్టాలనైతే దాటారు కదా. పిల్లలైన మీరందరూ మహావీరులే కదా. మీ పేరు ప్రఖ్యాతమై ఉంది. 8 మంది చాలా మంచి మహావీరులు, 108 మంది వారికంటే కొంచెం తక్కువ, 16,000 మంది వారికంటే తక్కువ మహావీరులు ఉంటారు. వీరంతా తప్పకుండా తయారవ్వవలసిందే. ఈ సామ్రాజ్యం కల్పం క్రితం కూడా స్థాపనైంది, ఇప్పుడు మళ్ళీ కాబోతుంది. చాలామంది పిల్లలు సంశయంలోకి వచ్చి వదిలేస్తారు కూడా. అసలు నిశ్చయం ఉంది అంటే ఇటువంటి తండ్రికి విడాకులివ్వరు. కొంతమంది చిన్న పిల్లల వలె బలవంతంగా జ్ఞానామృతాన్ని త్రాగించినా త్రాగరు. తండ్రి జ్ఞానమనే పాలను త్రాగించినా త్రాగరు. ముఖాన్ని పక్కకు త్రిప్పుకుంటారు. దానితో పూర్తిగా పనికిరాని వారిగా అయిపోతారు. మాకు తల్లి తండ్రి ద్వారా ఏమీ అక్కరలేదు, నేను శ్రీమతానుసారం నడవలేను అని అనేస్తారు. శ్రీమతానుసారం నడవకపోతే మరి శ్రేష్టముగా ఎలా అవుతారు? ఇది భగవంతుని శ్రీమతము. నిరాకార జ్ఞానసాగరుడు పతిత పావన భగవాన్ శివాచార్య ఉవ్వాచ. మాత స్వర్గానికి ద్వారము. ఇలాంటి స్లోగన్లు కూడా వ్రాసి పెట్టండి అని బాబా అంటున్నారు. అర్థం చేయించేందుకు బుద్ధిలో పాయింట్లు వస్తూ ఉండాలి. విద్యార్థులందరూ తప్పకుండా నెంబర్ వారీగా ఉంటారు. డ్రామాలో అందరూ తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు. దుఃఖంలో మనం వారిని స్మృతి చేస్తాము. తండ్రి దూరదేశంలో ఉంటారు. ఆత్మలమైన మనం వారిని స్మృతి చేస్తాము. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖములో అయితే ఒక్కరు కూడా స్మరణ చెయ్యరు. ఇప్పుడు ఇది దుఃఖ ప్రపంచం కదా.
ఇది అర్థం చేయించడం చాలా సహజము. మొట్టమొదట తండ్రి స్వర్గస్థాపన చేసేవారు అని అర్థం చేయించండి. కనుక స్వర్గ సామ్రాజ్యం మనకెందుకు లభించరాదు? అందరూ ఆస్తిని పొందరు అని కూడా తెలుసు. అందరూ స్వర్గంలోకి వచ్చేస్తే తర్వాత నరకమే ఉండదు, వృద్ధి ఎలా జరుగుతుంది? భారతదేశం అవినాశీ ఖండము అనగా లేక అవినాశీ తండ్రి జన్మస్థానము. భారతదేశమే స్వర్గంగా ఉండేది. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అని మనం సంతోషంగా చెప్తాము. తప్పకుండా స్వర్గాధికారుల చిత్రాలు కూడా ఉన్నాయి కదా. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అని కూడా అంటారు. తప్పకుండా భారతదేశంలోనే సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేవారు. చిత్రాలు కూడా వారివే. ఎంత సహజము. బుద్ధిలో ఈ జ్ఞానం నడుస్తూ ఉంటుంది. బాబా ఆత్మలో ఉన్న ఈ జ్ఞానాన్ని ఆత్మలమైన మనకి కూడా ధారణ చేయించారు. ఎందుకంటే వారు జ్ఞానసాగరులు కదా. ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా నేను రాజయోగాన్ని నేర్పిస్తున్నాను, దీని ద్వారా మీరు రాజాదిరాజులుగా అవుతారు అని కూడా చెప్తున్నారు. మళ్ళీ తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది. మీకు ఇప్పుడు మళ్ళీ జ్ఞానం లభిస్తుంది. కనుక పిల్లలైన మీరు ఛాలెంజ్ చెయ్యాలి. ఇందులో చాలా మంది ఫస్ట్ క్లాస్ బుద్ధి కావాలి. బాబా తన వద్ద ఎప్పుడూ అంత గొప్ప అంటే విలాసవంతమైన ఖరీదైన వస్తువులను ఉంచుకోరు. ఈ భవనాలన్నీ పిల్లలు ఉండేందుకే తయారు చేయించామని చెప్తారు. లేకుంటే పిల్లలు వచ్చి ఎక్కడ ఉంటారు? ఒకనాటికి అన్ని ఇళ్ళు మన చేతికి వచ్చేస్తాయి. భగవంతుని ద్వారం ముందు భక్తుల గుంపు రావాల్సిందే కదా. వారైతే అనేక మంది భగవంతులను తయారు చేసేసారు. కానీ వాస్తవానికి భగవంతుడు వీరొక్కరే కదా. ఎంత పెద్ద గుంపు చేరుతుందో మీరు అర్థం చేసుకోగలరు. ప్రపంచంలో అయితే చాలా అంధవిశ్వాసం ఉంది. మేళాలు జరిగితే ఎంత పెద్ద పెద్ద గుంపులుగా వస్తారు. అప్పుడప్పుడు పరస్పరంలో జగడాలు కూడా జరుగుతాయి. ఆ గుంపులో ఆ తొక్కిసలాటలో అనేక మంది చనిపోతారు. చాలా నష్టం కూడా వాటిల్లుతుంది. ఈ స్వదర్శన చక్రం చాలా బాగుంది. స్లోగన్లు కూడా తప్పకుండా వ్రాయాలి. చివర్లో మాతల ముందు అందరూ తల వంచాల్సిందే. శక్తుల చిత్రాలను ఆ విధంగా తయారు చేస్తారు. తండ్రి పిల్లల కొరకు జ్ఞాన అస్త్రాలను తయారు చేయిస్తారు. ఇవన్నీ రుజువు చేయమని చెప్తారు. అది సహజము. భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. సాధువులు భగవంతునితో కలవడానికి సాధన చేస్తారు. గాడ్ను తండ్రి అని అంటారు. మనమంతా వారి సంతానము. సోదరత్వము అని అంటారు కదా. చైనీయులు, హిందువులు సోదరులు అని అంటారు. అంటే తండ్రి ఒక్కరే కదా. శారీరక రూపంలో సోదరీ సోదరులుగా అవుతారు. వికారీ దృష్టి ఉండజాలదు. ఇది పవిత్రంగా ఉండేందుకు ఒక యుక్తి. తండ్రి కూడా చెప్తున్నారు, కామం మహాశత్రువు. కానీ ఎవరైనా అర్థం చేసుకుంటే కదా. భగవంతుడు సర్వుల పిత అనేది ముఖ్యమైనది. తండ్రి స్వర్గ స్థాపన చేస్తున్నారు అంటే తప్పకుండా ఆస్తి లభించాలి కదా. ఆస్తి ఉండేది, ఇప్పుడు పోగొట్టుకున్నారు. ఇది సుఖ దుఃఖాల ఆట. దీనిని చాలా బాగా అర్థం చేయించాలి అని బాబా అంటున్నారు. అచ్చా, ఇప్పుడు మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. తమోగుణి మాయ యొక్క విస్తారము. సతోగుణి, రజోగుణి, తమోగుణి అని 3 శబ్దాలు వాడుతూ ఉంటాము. వీటిని యథార్థముగా అర్థం చేసుకోవడం అవసరము.
ఈ 3 గుణాలు కలిసే నడుస్తూ ఉంటాయని మనుష్యులు భావిస్తారు. కానీ వివేకము ఈ 3 గుణాలు కలిసి నడవవు అని చెప్తుంది. సత్యయుగం ఉన్నప్పుడు సతోగుణము, ద్వాపరయుగం ఉన్నప్పుడు రజోగుణము, కలియుగంలో తమోగుణము నడుస్తుంది. సతోగుణం ఉన్నప్పుడు తమో రజోగుణాలు ఉండవు. రజో ఉన్నప్పుడు సతోగుణం ఉండదు. ఈ 3 గుణాలు కలిసి కొనసాగుతున్నాయి అని మనుషులు భావించి కూర్చున్నారు. ఇలా అనడం పూర్తిగా తప్పు. మనుషులు సత్యం చెప్పినప్పుడు పాపకర్మలు చేయనప్పుడు సతోగుణిగా ఉంటారని వారు భావిస్తారు. కానీ సతోగుణి అంటే సంపూర్ణ సుఖము అని, అనగా సృష్టి అంతా సతోగుణిగా ఉంటుంది అని వివేకం చెప్తుంది. అంతేకాని ఎవరైతే సత్యం చెప్తారో వారు సతోగుణి అని, అసత్యం చెప్పేవారు కలిగి తమోగుణం కలవారు అని, ప్రపంచమంతా అలాగే నడుస్తూ ఉంటుందని కాదు. మనము సత్యయుగమని అన్నప్పుడు మొత్తం సృష్టిపైన సతోగుణము, సతో ప్రధానం ఉండాలని అర్థము. ఏదో సమయంలో సత్యయుగం ఎలా ఉండేది అంటే మొత్తం ప్రపంచమంతా సతోగుణిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సత్యయుగం లేదు కదా. ఇప్పుడు ఇది కలియుగము, అనగా మొత్తం సృష్టిపైన తమో ప్రధాన రాజ్యం ఉంది. ఈ తమోగుణి సమయంలో సతోగుణం ఎలా వస్తుంది? ఇప్పుడు ఇది గడాంధకార సమయము. దీనిని బ్రహ్మరాత్రి అని అంటారు. బ్రహ్మ పగలును సత్యయుగము అని, బ్రహ్మరాత్రిని కలియుగమని అంటారు. కనుక మనము ఈ రెండింటిని కలపలేము అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యతను ధారణ చేసి తండ్రి చేసే ప్రతి కర్మను కూడా మనం అనుసరించాలి. జ్ఞానామృతాన్ని త్రాగాలి, ఇతరులకు కూడా త్రాగించాలి. అలాగే చాలా నిర్భయులుగా కూడా అవ్వాలి. సెకండ్ పాయింట్, భగవంతుని పిల్లలమైన మనము పరస్పరంలో సోదరులము. ఈ స్మృతి ద్వారా మీ దృష్టిని, వృత్తిని పవిత్రముగా చేసుకోవాలి. ఈరోజు వరదానము, ప్రతి ఒక్కరి విశేషతను చూస్తూ వారిని సేవలో లగ్నం చేసే ఆశీర్వాదాలకు పాత్ర భవ. సారాంశము, బాబ్దాదాకు ప్రతి పుత్రుని పైన కూడా చాలా విశేషమైనటువంటి ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విశేషత ఉంది. అందువలనే బాబ్దాదాకు అందరిపైన ప్రేమ ఉంది. కనుక మీరు కూడా ప్రతి ఒక్కరిలోని విశేషతను చూడండి. ఎలాగైతే హంసను చూడండి, రత్నాలను ఏరుకొని రాళ్లను వదిలేస్తుందో అలా మీరు కూడా హోలీ హంసలు. కనుక ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడడము మరియు ఆ విశేషతలను సేవలో ఉపయోగించడం అది మీ పని. వారిని వారి విశేషతల ఉమంగంలోకి తీసుకొని వచ్చి వారి ద్వారా వారి విశేషతలను సేవలో ఉపయోగించినట్లయితే వారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. అంతేకాక వారు ఏ సేవ చేస్తారో ఆ సేవకు లభించే ఫలంలో మీకు భాగం కూడా లభిస్తుంది. స్లోగన్, మీ ద్వారా ఇతరులకు తండ్రి స్మృతి కలుగునట్లు మీరు బాబ్దాదాతో కంబైన్డ్గా ఉండండి.
ఎప్పుడైతే మనం బాప్దాదాతో కంబైన్డ్గా ఉన్నట్లు ఇలాంటి స్థితిని మనం అనుభవం చేస్తూ ఉన్నట్లయితే సహజంగానే ఇతరులకు కూడా మనల్ని చూసిన వెంటనే బాబా లేక బాప్దాదా జ్ఞాపకం వస్తారు. అచ్చా, ఓం శాంతి.